కొలనుపాక ఆలయంను స్థాపిత చేసిన పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల ఆధ్వర్యంలో 500 సంవత్సరాల క్రితం సైదాపుర గ్రామంలో స్థాపించబడిన వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వవిపు బీర్లైలయ్య సతీ సమేతంగా వారి స్వగ్రామం వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొలనుపాక ఆలయంను స్థాపితం చేసిన పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల ఆధ్వర్యంలో 500 సంవత్సరాల క్రితం సైదాపురం గ్రామంలో స్థాపింపబడిన వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లైలయ్య సతీ సమేతంగా వారి స్వగ్రామం వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంలో శివుడు, గణపతి, కుమారస్వామి, భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి వార్లు వేంచేసి ఉన్నారని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా సోమవారం ఈ ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఏర్పాటు చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పటి నుండి వీరభద్రస్వామి దేవాలయంలో విశేష పూజలు, అభిషేకాలు చేస్తున్నారని, ఇక్కడ భక్తులు మొక్కుకున్న మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి సోమవారం కార్తీక మాసంలో శివరాత్రి పర్వదినం నాడు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేస్తారు. అతి పురాతనమైనది ఈ ఆలయం. అందుకోసమే ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ओम शिवाय नमः। ओम ज्वला ओम एतत् सोमस्य सूर्यस्य वीरभद्रस्वामिने नमः। धूमाभ्रावयामि दीपं भावयामि धूपदीपानन्तरं शुद्ध आचमनं समर्पयामि। वीरभद्रस्वामी संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम मनोवांछा मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम नागराम मंगलम रामकृष्ण मंगलम अय्यप्पा मंगलम मणिकंठा मंगलम देवदीका मंगलम शास्त्राय मंगलम 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 नित्य शुभ मंगलम जगला वीरभद्रस्वामी भगवान की जय। मंगल नीराजन दीपं दर्शयामि भावयामि कर्पूर मंगल नीराजन दीप తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ శివుని అనుగ్రహం వల్ల తెలంగాణ ప్రజలు, ఆలేరు ప్రజలు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యతోటి సమృద్ధిగా పంటలు పండి రైతులంతా కూడా సుఖ సంతోషాలని సైదాపురం వీరభద్రస్వామి ఆ శివయ్యను వేడుకొని అభిషేకాలు చేసి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా ఆలేరు ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలని చెప్పి స్వామివారి కోరుకోవడం జరిగింది. ఈ శివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రమైనటువంటి ఉపవాస దీక్ష ఉండే ఈ శివరాత్రి ఆ శివుని అనుగ్రహంతో అందరూ చల్లగా చూడాలని ఆ శివయ్యను మళ్ళొక్కసారిగా 400 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది. ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అమ్మవారు చాలా మహిమాన్వితమైన శక్తులు కలిగి ఉన్నారు. చాలా ఇక్కడే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు. అలాగే ఈ సైదాపురం గ్రామం చుట్టుపక్కల నుంచి, యాదిరుట నుంచి, ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా శివరాత్రికి, మహాశివరాత్రి కానీ ఇంకా వేరే పర్వదినాలలో కూడా చాలా వరకు దర్శనానికి వస్తుంటారు. మహిమాన్వితమైన ప్రదేశం ఇది. అలాగే ఈ క్షేత్ర అభివృద్ధి కూడా
ఈ మధ్యనే జరుగుతున్నది. గత సర్పంచ్ మరియు ఓం నమ శివాయ. సైదాపురం గ్రామం మాది. నా పేరు సారా శ్రీనివాస్. ఇక మా ఆలయ చైర్మన్ నేను. ఈ ఆలయం కులంపాక పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్యుల చేత స్థాపితం జరిగింది. ఈ దాదాపు ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయంలో శివుడు, వీరభద్రుడు, భద్రకాళి, గణపతి, కుమారస్వామి విగ్రహాలు అంతర్భాగంలో కలవు. నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఈ విగ్రహాలను పరమ పవిత్రమైన వారి రేణుకాచార్యుల హస్తాలతో స్థాపితం జరిగింది. ఇది ఈ ఆలయము 20 పౌర్ణమి శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు వస్తారు. మన హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రి అనేటువంటిది చాలా మహోన్నతమైన ఒక విశిష్టమైన పండుగ. ఇది శివునికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు ప్రతి నెల కూడా మాస శివరాత్రి అంటే బహుళ చతుర్దశి రోజున మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి నెల వస్తుంది. ఇది మాఘ బహుళ చతుర్దశి రోజు మనకు మహాశివరాత్రి అనేటువంటిది మనకు చాలా విశేషమైన రోజు. ఈ రోజున ఎవరైతే శివుణ్ణి అభిషేకం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పురాణంలో ఉన్నది. అయితే ఐశ్వర్యం ఈశ్వరాడిచ్చేది. శివుణ్ణి పూజించిన వారికి ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటిది. మనము ప్రతి సోమవారం కూడా శివప్రీతిగా చేయాల్సిన పూజలు, ఏకబిల్వం చేత అర్చన ఇవి చేస్తూ స్వామివారికి ఈ రోజున విశేషంగా ఉపవాసం అనగా భక్తితో భగవంతుణ్ణి ఏమి తినకుండా మనము ఆరాధించడం వలన మనలోని సాత్విక భావాలు పెంపొంది పరమేశ్వరుని అనుగ్రహం శీఘ్రంగా పొందుతాం అనేటువంటిది మనకు ఈ మహాశివరాత్రి రోజున విశిష్టత. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శిరస్నానం ఆచరించి భక్తులు ఎవరైనా ప్రాతకాలంలో శివదర్శనం చేసుకొని ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్ర జపం, శివున్నే గురువుగా భావించి శివాయ గురవే నమః అని చెప్పి శివున్నే గురువుగా భావించి సాక్షాత్ కైలాస పీఠాధిపతి పరమేశ్వరుడు మనసులో ధ్యానం చేసుకొని ఓం నమ శివాయ అని ఏకాగ్రత ఏకబిల్వం చేత